నుంచి ఒక వైర్ తీసుకుని స్విచ్ కి అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఒక వైర్ వచ్చి స్విచ్ కి అయితే వచ్చింది. అక్కడ నుంచి ఇంకొక వైర్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఛార్జింగ్ మాడ్యూల్ ని కదలకుండా ఇక్కడ అంటిద్దాం. ఇప్పుడైతే దీన్ని డబుల్ సైడ్ టేప్ అయితే అంటిస్తున్నాను. మనకి ఇక్కడ ప్లస్ ఒకటి మైనస్ ఒకటి వైర్స్ అయితే వచ్చాయి. దీని మీద క్యాప్ పెట్టి అయితే సీల్ చేద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడైతే దీని మీద కవర్ అయితే ఫిట్ చేద్దాం. దీని మీద ఇదైతే తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇందులో యూజ్ చేసి ఎల్ఈడి వచ్చి ఇదన్నమాట 3.7 వోల్ట్ మీద రన్ అవుతుంది. ఇది బ్రైట్నెస్ అనేది ఎంత ఎక్కువ వస్తుందో ఇది బ్యాక్ సైడ్ నుంచి అంతే హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనం దీన్ని ఎప్పటికప్పుడు కూల్ చేయాలి. దానికోసం అని చెప్పి నేను హీట్ సింక్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని డైరెక్ట్ గా యూజ్ చేస్తే మాత్రం మనం ఎక్కువసేపు యూజ్ చేస్తే ఇది ఫ్యూజ్ అయిపోద్ది. అందుకోసం మనం ఖచ్చితంగా హీట్ సింక్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ హీట్ సింక్ అయితే ఫిట్ చేద్దాం.